విజయగాథ. ఇప్పుడు ఒక తల్లి ఉంది, బిడ్డల్ని కన్నదు, బిడ్డలు ఉన్నారన్న ఏ అనిత ఒక్క నిమిషం చెప్పు తల్లి. 60 సెకండ్లలో నీ 30 ఏళ్ళ విజయగాథ చెప్పేసి. అందరికీ నమస్కారం సార్. నా పేరు అనిత, నాది అంక్షాపూర్ విలేజ్, గట్కేసర్ మండల్ అంక్షాపూర్ విలేజ్. నేను 2014లో ఒక గ్రూప్లో చేరి 50,000 పెట్టి ఒక బర్రెని తీసుకున్నా సార్. తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఆడబిడ్డ జన్మనిచ్చి తీసుకొని వచ్చినాం. కొనేటప్పుడే కొన్నాక అది వరుసగా 5 బిడ్డలకు జన్మనిచ్చింది. అందరూ ఆడపిల్లలే. దానికి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాము. ఇప్పటికి దాంతో పాటు ఇంకా 25 పశువులు మా దొడ్లో వాటికి పోషణ చేసుకుంటూ ఇద్దరికి ఉపాధి కల్పించుకుంటా నా జీవితము సాగిస్తున్నాయి సార్. ఎన్ని లీటర్ల పాలు వస్తావమ్మా? అంటే 60 లీటర్లు అవుతాయి సార్. 60 లీటర్ల ఎంత వస్తుంది లీటర్కు? మాదే డైరీ ఉంది సార్, విజయ డైరీ. మా సార్కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకోండి అని అంటే విలేజ్ లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో ఎన్ఎఫ్సి నగర్ ఉంది సార్. మేము అన్ని బోనస్ 4 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు విజయ డైరీ. 10 సంవత్సరాల నుండి బోనస్ రాలేదు సార్. వస్తుంది అని ఆశ చెప్పారు, రాలేదు. దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండే సార్. రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా. ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ 4 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్ననే విజయ డైరీలో వచ్చిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక్కసారేమో విడత చేసింది సార్. మళ్ళీ వేయలేదు. ఇప్పుడు చెప్పలేక అందరికీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నా సక్సెస్ స్టోరీ పాత బకాయిలు కట్టుడు జర కష్టం అనుకుంటా కానీ కొత్తవి మాత్రం నెల మీకు వచ్చేటట్టు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన అన్ని పెండింగ్ పెట్టుకుని అవి కట్టాలంటే నా నడువు వంగేటట్టు ఉంది. ఓకే, అందుకోసమని ఇది చేస్తున్నా. పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. బీటెక్ అయిపోయింది. పాపది బీటెక్ 3rd ఇయర్ సార్. ఇప్పుడు ఏ కాలేజ్? అంకుషాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. మంచిగా చదివించుకోమా పిల్లలు. ఒక చిన్న మాట చెప్పినాక ఇప్పుడు అసలైన కార్యక్రమం. భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు, కట్టడంలో నంబర్ 1 రాష్ట్రం ఇది. అందరు కలిసి చెప్పండి ఏది? మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశం. ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా. మీ డ్రెస్ కోడ్ బాగుంది. మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది. ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో. మిమ్మల్ని అందరినీ మెప్ప సెర్పు